అందరికీ నమస్కారం. నా పేరు అభిగౌడ్. నేను ఎన్ఎస్‌యూ జనగాం జిల్లా అధ్యక్షుడిని. అయితే ఇప్పుడు ప్రెజెంటు మన భువనగిరి జిల్లాలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరికి తెలవదసలు వాస్తవానికి. బుర్రా నర్సయ్య గౌడ్ అంతకుముందు ఎంపీ. ఆయన ఏం చేసిండో, ఎట్లా చేసిండో అందరికి తెలిసిన విషయం బయట. ఈ విషయంలో ఏమనుకుంటున్నారు? ఫస్ట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరికి తెలియదనే మాట అవాస్తవం. ఎందుకంటే ఆయన పార్టీకి కొత్త రాలేదు. ఆయన గత ఎన్ఎస్‌యూఐ యూత్ నుంచి మొదలుపెట్టి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నాడు. అట్లా కష్టపడుతున్నాడు కాబట్టే ఈరోజు ఎంపీ టికెట్ ఈజీగా వచ్చింది ఆయనకి. దాంతోపాటు కోమటిరెడ్డి వెంకటేశ్వర యొక్క అండదండలున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదాలున్నాయి. ప్రతి ఒక్క మంత్రి ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్నది. ఏ నియోజకవర్గాలు భువనగిరి పార్లమెంట్లో. సో అందరి సపోర్ట్ ఉన్నది కాబట్టే అందరూ ఒప్పుకొని ఈరోజు ఆయన ఎంపీ క్యాండిడేట్గా నిలబెట్టడం జరిగింది. చామల కిరణ్ కుమార్ రెడ్డి కొత్తగా రావడం అనేది అవాస్తవమైన మాట. మీరు ఆ మాట అంటే ఆ పబ్లిక్ కూడా అదే అనుకుంటున్నారేమో. అంటే కొంతమంది బీజేపీలు కావాలని ఇట్లా ఈయన తెలియదు అని ఒక వర్షన్ పట్టుకొస్తే మాకేమైనా ఫెచ్ అయితే అనుకుంటారు. బూర నరసయ్య గౌడ్ ఎప్పుడు వచ్చిందన్న? బూర నరసయ్య గౌడ్ నేను ఒక గౌడ్ను కాబట్టి నేను బలంగా మాట్లాడగలుగుతున్నా. బూర నరసయ్య గౌడ్ ఎంపీ ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ రూలింగ్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఆయన ఎంపీ ఉండి కూడా ఏ నియోజకవర్గాల్లో ఏ ఒక్క గౌడ బిడ్డకి న్యాయం చేసింది లేదు. ఇదే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన పసలమట్లకు చెందిన ఒక గౌడన్న చెట్టు మిగిలి కింద పడి వెన్నుపూస విరిగితే వచ్చి అక్షరాల ఆయన హాస్పిటల్ ఖర్చు, ఆయన బెడ్ ఖర్చు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు, వాళ్ళ పిల్లల ఫీజులు నాతో మాట్లాడిపించి సాయం చేసిన వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇట్లా కొన్ని వందల మందికి సాయం చేసిన వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి. నిన్నగాక మొన్న మన ఈ పెద్దపాడ గ్రామానికి చెందిన వ్యక్తి కూడా పనిపోతే నన్ను పంపించి నా చేతుల మీదకి డబ్బులు ఇప్పించిండు. అంటే అంత మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఒక కులాన్ని అడ్డు పెట్టుకొని, ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తా అనేది బీజేపీ పార్టీ యొక్క నీచమైన ప్రక్రియ. ఆ పరిస్థితి నుంచి, ఆ దృష్టి నుంచి ప్రజలందరూ మేల్కోవాలి. వాళ్ళందరూ బయటకు వచ్చి కులాలకి మతాలకు అతీతంగా ఎవరైతే మన పార్లమెంటుని సామాన్య ప్రజలకి, పేద ప్రజలకి సహాయం చేస్తారో, తోడుగా నిలబడతారో వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. గౌడ కులం ఉంది కదా, ఈ గౌడ కులానికి మీరు అసలు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అయితే ఏం చేసింది అనేది తెలియదు. ఇప్పుడు వచ్చింది ప్రజెంట్ కాబట్టి ఏమైనా చేస్తున్నారా? ఇక్కడ భువనగిరి పార్లమెంట్లో పదే గౌడ కమ్యూనిటీ గురించి మాట్లాడగల కారణం ఏంటిదంటే, భువనగిరి పార్లమెంట్లో గౌడుల ఓట్ బ్యాంక్ ఎక్కువ కాబట్టి గౌడ్స్ అనే పేరు ఉపయోగపడుతుంది ఇక్కడ. సో ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గౌడ్స్కి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, రెడ్డిలకి అందరికీ సమన్వయం చేసే నాయకుడు, అందరి దగ్గర హక్కును తీర్చుకునే నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఒక కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటే రెడ్డి కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయొచ్చు. ఎందుకంటే భువనగిరి పార్లమెంట్లో ఉన్న రిజర్వేషన్స్ అన్ని మాక్సిమం జనరల్ అండ్ రెడ్డిస్. అట్లా అనుకుంటే వాళ్ళు కొట్టగలుగుతారు కదా. ఇప్పుడు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు గౌండ్ల కులానికి ఏ మాత్రం సాయం చేయని వ్యక్తి బూర నరసయ్య గౌడ్. ఆయనే ఈ రోజు ఎలక్షన్స్ వచ్చినాయి, నాకు గౌడ కమ్యూనిటీ సపోర్ట్ చేయాలని చెప్పి ఈ రోజు కిందికి వచ్చి అడుగుతున్నారు. మరి ఎందుకు అడుగుతున్నారు అట్లా? ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఈవెన్ ఈ మన జనగామ నుంచి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం పెడదామని చెప్పి బూర నరసయ్య గౌడ్ దగ్గరికి పోతే ఆయనే అదే అంటే మా కులస్తులను గౌండ్లను పట్టుకొని ఏమన్నాడు తెలుసా అన్న, నీకు అధికారం వచ్చినది ఎంపీ గెలిచిందా, నీకు నేను గౌండ్లను గుర్తుకొచ్చిందా, ఎందుకు వచ్చింది నా దగ్గరికి, నేను చేస్తా పో మెల్లగా అనే వర్షంలో మాట్లాడిన వ్యక్తి బూర నరసయ్య గౌడ్. అదే వ్యక్తి ఈ రోజు కొంతమంది అంటే గౌండ్ల కూడా కొంతమంది, ఇప్పుడు అన్ని పార్టీలు అందరు ఉన్నారు అన్న, గౌడ్స్ బీజేపీ ఉన్నారు, టీఆర్ఎస్ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, ప్రతి పార్టీలో ఉన్నారు. అది వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్. అది సో నేను కాంగ్రెస్లో ఉన్నా. దాంతోపాటు వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్ కాకుండా కావాలని ఒక కులాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పుడు వ్యవహారం అంటున్నా. బీజేపీలో ఏమన్నా అంటే హిందుత్వం అంటారు, లేకపోతే కులం అంటారు. ఈ కులాలను విడగొట్టుడు, మతాలను విడగొట్టుడు కాకుండా సమాజానికి మేము ఇది చేసినాము. నేను ఊర నరసయ్యకి బాగా చెప్తే సవాల్ విసురుతున్నాను. నేను ఒక ఎన్ఎస్‌యూ జనగాం జిల్లా అధ్యక్షునిగా, ఒక రెస్పాన్సిబుల్ క్యాండిడేట్గా నేను చేసిన సహాయం అన్న ఏ రోజైనా బూర నరసయ్య గౌడ్ చేసిండా? ఒకళ్ళు చేస్తే బయటకు వచ్చి ప్రత్యక్షంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి నీకు ఇద్దామా సహాయం చేసినా ఒక్కసారి చూపెట్టమను. ఇదే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిన సహాయం నేను చూపిస్తా, ఆయన తరపున నేను చేసిన సహాయం కూడా చూపిస్తా. అంటే పదే కులం బీసీ అనే ఒక వ్యవస్థని ఏర్పాటు చేయకుండా సమాజానికి ఉపయోగపడే పనులు మీకు చేసినామని ఒక పాయింట్ చూపెట్టండి, ఒక పని చూపెట్టండి అంటున్నాను. ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఏ నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆయన సొంతంగా పెట్టింది లేదు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఎవరు? ఒక పోరాట యోధుడు. అందరికీ ఒక భారతదేశానికే ఆదర్శమైన వ్యక్తి, మా కులానికి సంబంధించిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఇదే కులం పేరు చెప్పుకొని రాజకీయం చేసే వ్యక్తులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేకపోయింది ఏ నియోజకవర్గాలల్లా? నేను అడిగే క్వశ్చన్ ఒకటి, సొంతంగా ఎవరో పైసలు ఇస్తే ఈయన పోయి ఓపెన్ చేసుడు కాదన్న, అదని పెట్టడం అన్నారు. నేను కూడా అనొచ్చు అన్నమాట. ఏమన్నా అంటే నేను అక్కడ పెట్టినా, నేను ఇక్కడ పెట్టినా, అట్లా కాదు.
ఈయన సొంతంగా సొంత బస్సులు పెట్టి నేను ఇక్కడ విగ్రహం పెట్టించిన ఇంతమంది గౌడ్స్కి హెల్ప్ చేసిన ఒక్క మాట చెప్పమని అంటున్నాను. పదే పదే నేను మన గవర్నర్ కులస్తులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అన్న బీజేపీ పార్టీ వాళ్ళు ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిందంటే కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి వ్యవహారం చేస్తున్నారు. అది కాకుండా సమాజం కోసం, సమాజ న్యాయం కోసం ఎవరైతే మన భువనగిరి పార్లమెంట్ని డెవలప్ చేయగలుగుతారో, స్టేట్లో ఏ గవర్నమెంట్ ఉందో దాన్ని చూసి ఓటేయడం వల్ల నాలాంటి వాళ్ళకి ఏ రకంగా సహాయపడుతున్నారో మీలాంటి వాళ్ళందరికీ మేము కానీ మా పైన నాయకులకు సహాయపడే అవకాశం ఉంటుంది. దయచేసి ఆలోచించి ఓటేయండి. ఒక కులాన్ని అడ్డు పెట్టుకొని, మతాన్ని అడ్డు పెట్టుకొని మీరు డివైడ్ అయ్యి అనవసరంగా మన అభివృద్ధిని అడ్డుకోకండి అనేది నా రిక్వెస్ట్. బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అని అంటున్నారు, కాంగ్రెస్ అని కానీ ప్లస్ బీఆర్ఎస్ పార్టీ కానీ. కానీ అది చేసే బీజేపీ పార్టీ అన్ని కులాలకు చేస్తుంది, ఒక్కరికని కాదు. ఇక్కడ ముస్లిమ్స్ కానీ ఎవరు కానీ అది ప్రజలకు తెలుసు. వాళ్ళ ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజలే చెప్తున్నారు అది డైరెక్ట్ బయటకు వచ్చేసి. బీజేపీ పార్టీ కులతత్వ పార్టీ కాదు, అన్ని వర్గాలకు చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి మీరు ఏమంటారు? అట్లా ఎవరు చెప్పారు ఒకసారి చెప్పండి అన్న. బీజేపీ పార్టీ కులాల మధ్యలో చిచ్చు పెడుతుంది అని చెప్పలేదు అన్న వ్యక్తులు ఎవరో ఒకసారి చూపెట్టండి. నేను ఎందుకంటున్నానంటే, మన దేశంలో ఒకవేళ సెంట్రల్ ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోండి, వచ్చిన ప్రతిసారి ఇప్పటిదాకా జరిగిన ప్రతిది కూడా ఎక్కడ దగ్గర బాంబు వెళ్తుంది, ఎక్కడ దగ్గర ముస్లిం హిందువులు కొడతాడు, అంటే హిందూ ముస్లిం చంపుతాడు. మరి ఓన్లీ సెంట్రల్ ఎలక్షన్లు బీజేపీ వాళ్ళు పోటీ చేసే ప్లేస్లలో మాత్రమే ఎందుకు జరుగుతుంది? ఎందుకు అంటే ఆ గొడవలు పెట్టి దాన్ని దేశవ్యాప్తం మొత్తం సర్క్యులేట్ చేసి సోషల్ మీడియా బాగా వాడుకొని అరే బీజేపీ హిందువులు అనే వర్షాలు చూపిస్తున్నారు. కానీ మరి హిందువులను కాపాడుకునే విధానం ఉంటుంది, ముస్లిం కాపాడుకునే ఉంటుంది, క్రిస్టియన్ కూడా కాపాడుకునే విధానం ఉంటుంది. అందరు భారతదేశంలో ఉన్నారు కదా. అంతేందుకన్నా ఇప్పుడు ప్రతిసారి ముస్లిం ఇది చేస్తున్నారు లేకపోతే క్రిస్టియన్స్ అది చేస్తున్నారు అంటారు కదా. మరి ఆ చేస్తున్నారు బీజేపీ గవర్నమెంట్ 10 సంవత్సరాలు కానీ వచ్చి 10 సంవత్సరాలు ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గురించి మాట్లాడతారు, ఇంకొకరి గురించో మాట్లాడతారు. అంటే ముస్లిమ్స్ హిందువులకు వ్యతిరేకత అని కొన్ని వీడియోస్లో నేను కూడా చూసినా హిందువులు ముస్లిం కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ ఇండివిజువల్ ప్రియారిటీ. కానీ ఎలక్షన్ టైం వరకు వచ్చేసరికి ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు ఎక్కడో దగ్గర ఒక ఆర్మీలో లేదా వేరే రకం ఏదో రకం గొడవలు పెట్టి ప్రజల మధ్యలో చిచ్చు రేపి ఓట్ బ్యాంక్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప, తప్పు చేసినోడు బాగా చెప్తా వీడు ఈయన శిక్షిస్తున్నాం మేము, వీడు ముస్లిం హిందూ సమానము, హిందూ ముస్లింలు ఎవరైనా సరే తప్పు చేసినోడు తప్పు చేసిన వ్యక్తి. నీకు వేరే ఏమన్నా అంటే ముస్లిం తప్పు చేస్తే మంచోడు అవుతాడు, హిందూ తప్పు చేస్తే చెడ్డోడు అవుతాడా? ఇది హిందూ తప్పు చేస్తే మంచోడు అవుతాడు, ముస్లిం తప్పు చేస్తే చెడ్డోడు అవుతాడా? తప్పు ఎవరిదైనా తప్పే కదా, ఎవరు తప్పు చేసినా శిక్షించాలి. మేము గదే అంటున్నాం. అరే తప్పు ఎవరు వేసినా తప్పే. ప్రజా ప్రభుత్వం ఉన్నది ఎందుకు? ప్రజలందరూ న్యాయం చేయడానికి. దాంట్లో హిందువులు అయితే ఇదే విషయంలో ఇప్పుడు క్రిస్టియన్స్ గానీ మేలే చేసింది బీజేపీ అనేది అందరికి తెలిసి. ఇప్పుడు ముస్లిమ్స్ గానీ అన్ని విధాలుగా వాళ్ళకు కూడా చేసింది. ఆల్రెడీ వాళ్ళే ముస్లిమ్సే అంటున్నారు. ఆల్రెడీ వార్తలు చూస్తలేరా మీరు? వార్తల లెక్కనైనా సరే అదే ఇప్పుడు మీరు చూస్తలేరా? ఇప్పుడు అదే ముస్లిమ్స్ వచ్చేసి అదే క్రిస్టియన్స్ వచ్చేసి మోడీ వచ్చిన తర్వాత మాకు ఇన్ని జరుగుతున్నాయి వాళ్ళు చెప్తున్నప్పుడు మేము కూడా వాళ్ళకి చెప్తున్నాం, అరే గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తులు ఒకరిద్దరు చేస్తే ప్రభుత్వాలు అనొద్దు. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్న జరుగుతుంది, బీజేపీ ఉన్న జరుగుతుంది, టీఆర్ఎస్ ఉన్న జరుగుతుంది. సో ఒకరిద్దరు చేసిన ఇండివిజువాలిటీ బేస్ చేసుకొని ప్రభుత్వాలు అనడం తప్పు. ఎవరు తప్పు చేసినా శిక్ష పడాలని మేము అంటున్నాం. అది హిందువా ముస్లిమా క్రిస్టియనా సెకండ్ టాపిక్. అది ఇప్పుడు ఎక్కడో ఒక అమ్మాయికి రేపు జరిగిందంటే అది హిందూ చేస్తేనేమో ఒప్పు అవుతుంది, ముస్లిం అయితే తప్పు అవుతుంది, క్రిస్టియన్ అయితే తప్పు అవుతుందా? అక్కడ జరిగింది అన్యాయం, తప్పుని ఖండించండి ఫస్ట్. దాన్ని ఆల్రెడీ తప్పని ఖండించారు కదా. అక్కడ ఏదేమున్నా కూడా అది అప్పుడు తెలిసిన విషయమే కదా. ఎవరు ఖండించారు? ఏంది ఇప్పుడు బీజేపీ అంటే దేశం మొత్తంలో ఎవరెవరైతే ఆనిముత్యాలు బీజేపీ పార్టీలు ఉన్నారో తప్పు చేసిన వాళ్ళు అందరూ వచ్చి బీజేపీ పార్టీలో చేరితే మామూలు అంటారు కదా వాషింగ్ పౌడర్ నిర్మాణి అంటే బీజేపీ పార్టీలో చేరంగానే మంచి డైమండ్లు అవుతారు, వేరే పార్టీలు ఉంటే మొత్తం మసిపూసిన అదవుతారా అన్న? ఎట్లా అన్న ప్రజలు కూడా చూస్తున్నారు అన్న. మీరన్న వాటిని కూడా ప్రజలు కూడా చూస్తున్నారు, అన్ని అనుభవిస్తున్నారు ప్రత్యక్షంగా. కొన్ని కోట్ల మంది రైతులు దేశంలో ఎప్పుడు లేని విధంగా పార్లమెంట్ ముట్టడి